ఇప్పుడు మనం 2024 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు జ్యోతిష్యం చూస్తున్నామండి. మొదటగా మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. అర్ధబింద చదా జానకిరామ్, మేషరాశి వారి జాతకం, ప్రయత్న, యోగం, బలం చూడు. మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి, జానకి దేవత వచ్చింది, సీతామాత వచ్చింది వారి జాతకంలో. మేషరాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం శుభసూచకం ఉంది వారి పేరు మీద ఈ నెల. వారి జాతకంలో చూడాలంటే మాత్రం 11వ స్థానంలో శని నడుస్తుంది. ఏ పని చేసినా కలిసి వచ్చే యోగం ఉంది. నవగ్రహాల్లో వారికి 9 గ్రహాల్లో మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి వారి జాతక బలంలో. గురు, రాహు, కేతు, శని ఈ 4 గ్రహాలు మంచిగా ఉన్నాయి. అలాగే బుధ, కుజగ్రహాలు ఈ 6 గ్రహాలు బాగున్నాయి వారి పేరు మీద. మిగతా గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి వారి జాతకానికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. ఎంత ధనం వచ్చినా అంత ఖర్చు అవుతుంది. ఎంత ఇబ్బంది ఉన్నా మాత్రం టైంకి వారి చేతికి ధనం అందే అవకాశం ఉంటుంది. వారికి సహాయం చేసేవారు నలుగురు, ఇబ్బంది పెట్టేవారు కూడా నలుగురే. కుటుంబ స్థానంలో గురుబలం ఉంది కాబట్టి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు తలించిన కార్యం నెరవేర్చే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో పడ్డ పనులు సులువుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు వ్యాపార విషయంలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులు వారి జాతకంలో మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి. కానీ వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం చాలా యోగబలం కనిపిస్తుంది. అలాగే సంతానం గురించి ఇబ్బందులు ఉన్నవారికి సంతాన చిక్కులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ చిక్కులు ఉన్నవారికి కుటుంబ చిక్కులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇట్లా వనవాసంలో ఉన్న సీతామాత యొక్క కొన్ని ఇబ్బందులు ఉంటాయి వారి మీద. ఆ ఇబ్బందులు తొలగిపోతున్నాయి. అంగుళికం ఇస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిందంటే వారి మీద ఉన్న లాస్ట్ ఘడియలో ఉన్నాయండి. బట్టి నెల వారికి చాలా వరకు శుభసూచకం ఉంది. ముఖ్యంగా వారి జాతకం ఆంజనేయ స్వామికి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. లక్కీ నెంబర్ 9 వస్తుంది. మంగళవారం, గురువారం మంచిది వారి జాతక బలానికి. ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే విద్యార్థులను ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం శుభకరం ఉంటుంది వారి జాతక బలం. ముఖ్యంగా పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఆంజనేయ స్వామికి ఎన్నో భంగిమలు ఉన్నాయి, అందులో పంచముఖి స్వరూపం ఉన్న ఆంజనేయ స్వామికి చేయటం మంచిది. ఆరోగ్యపరంగా, అలాగే విద్యాపరంగా, కుటుంబపరంగా, జ్ఞానపరంగా, అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సంతానపరంగా, సంసారపరంగా మంచిగా కలిసి రావాలంటే పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి. అలాగే మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చిన్నపిల్లలకు మాత్రం కరెక్ట్ చక్కెర తినిపించడం, తీపి వస్తువులు తినిపించడం చాలా వరకు శుభకరం ఉంటుంది హనుమంతుడి దర్శనం చేసిన తర్వాత. అలాగే మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం మల్లెపూలతో కానీ లేదా మాత్రం తెల్ల జిల్లేడు పూలతో మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా శుభకరం ఉంటుంది వారి జాతక బలానికి. ధనం మాత్రం వీరి జ్యోతిష్య బలం మాత్రం ఖర్చు ఎక్కువ ఉంటుంది. వీరు ఎంత నియంత్రణ చేసినా ఒక రకంగా ఖర్చునే ఉంటుంది. ఇంట్లో కొన్ని శుభయోగాలు కలిసి వస్తాయి. ఉల్లాస వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణం పోయినందువల్ల కూడా వీరికి మంచి జరిగే అవకాశం ఉంది కానీ చెడు జరిగే అవకాశం లేదు. ఇంకా వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కూడా మాత్రం మంచి ఫలితం ఉన్నది. రాజకీయ నాయకులకైతే తిరుగులేదు, కలిసి వస్తుంది. కానీ నరదృష్టి అధికం ఉంటుంది. ముఖ్యంగా శని గ్రహాలు కానీ, చెడు దృష్టి కానీ, నరదృష్టి కానీ, లేదా చాలా భూత ప్రేత బాధలు కానీ ఎలాంటి చిక్కు ఉన్నా కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది. అలాగే వివాహంలో ఇబ్బందులు పడుతున్నవారు, సంతానంతో ఇబ్బందులు పడుతున్నవారు, భార్యాభర్తలతో తగాదులు ఉన్నవారు, చిక్కులు చికాకులు ఉన్నవారు, మనస్పర్ధాలు ఉన్నవారు, అత్తమామలతో పడనివారు, కోడలు కావచ్చు లేదా మాత్రం అల్లుడు కావచ్చు, అత్తమామలతో పడనివారు, తల్లిదండ్రులతో పడనివారు, అటువంటి సమస్యలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కరెక్టే సీతారాముడితో పాటు అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. ముఖ్యంగా మంగళవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది. వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ఎన్ని రకాల వ్యాపారం ఉన్నా అన్ని రకాల వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే యోగం ఉంది కానీ నష్టయోగం అయితే లేదు. ముఖ్యంగా స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంది. బాల్యమిత్రులు కూడా సడన్గా వారికి దరిచేరే అవకాశం ఉంది. ఆ బాల్యమిత్రులతో కూడా కొన్ని ఉల్లాస వాతావరణాలు, మంచి వార్తలు వినే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ విషయంలో కానీ, కళ్యాణ విషయంలో కానీ కొన్ని కరెక్ట్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
సంతానంలో మాత్రం ఒక దారికి తెచ్చే అవకాశం ఉంది. సంతానం అంటే వారి చదువు గురించి కావచ్చు, విద్య గురించి కావచ్చు, కొలువు గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, ఫ్యూచర్లో వీరు ఏ రంగంలో పైకి వస్తారనే ఆలోచన మీద తగిన నిర్ణయం తీసుకొని తప్పకుండా మాత్రం వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం 11వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి చాలా వరకు శుభకరం ఉన్నది. గురుబలం కూడా బాగుంది కాబట్టి వీరికి ఏ దేవుళ్ళకు పూజ చేసినా వీరికి తొందరగా మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది. కొంతమంది ఎంతో దేవుళ్ళని పూజ చేస్తూనే ఉంటారు కానీ ఫలితం కనబడదు. ఎందుకంటే గ్రహాలు మంచిగా లేనందువలన ఆ ఫలితాలు తొందరగా కనబడవు, కొద్దిగా లేట్ అవుతుంది. అదే గ్రహాలు మంచిగా ఉన్నదనుకో మాత్రం రాహు, కేతు, శని, గురుగ్రహం అంటే ఈ 4 గ్రహాలు వీరికి మంచిగా ఉన్నది కాబట్టి వీరికి ఆంజనేయ స్వామి కావచ్చు, ఏ దేవుళ్ళైనా కులదేవతలు కావచ్చు, లేకుంటే వారికి పుట్టుక నుంచి పూజ చేస్తున్న దేవుళ్ళు కావచ్చు, పూజ చేస్తే మంచి ఫలితం ప్రాప్తించే అవకాశం ఉంది. అన్నదానం, గోదానం, స్వర్ణదానం, వస్త్రదానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా సద్బ్రాహ్మణులతో జపం, హోమం చేపించడం చాలా శుభకరం ఉంటుంది. అలాగే గృహ మార్పిడి కానీ, ఇల్లు మార్పిడి కానీ తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. వాళ్ళకు వ్యవసాయదారులకు వ్యవసాయ విషయంలో కలిసి వస్తుంది. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో పాల ఉత్పత్తిదారులకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పండ్ల తోటల దారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా మత్స్య వ్యాపారం చేసేవారికి చేపల చెరువులు దాంట్లో వృత్తిఫలం నడిపిస్తున్న వారికి చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. అలాగే నర్సరీ తోట దాంట్లో వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా భూ వ్యాపారం అంటే జ్యోతిషంలో భూమి కొనటం కానీ, అమ్మటం కానీ, తీసుకోవడం కానీ, లేదా స్థలాలు తీసుకోవడం కానీ, గృహం నిర్మించడం కానీ, పెద్ద పెద్ద అంతస్తులు నిర్మించడం కానీ, బహుళ అంతస్తులు నిర్మించడం కానీ, ఇటువంటి పనులు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఏమైనా రుణ చిక్కులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళాకారులకు, క్రీడాకారులకు మంచి యోగ బలం ఉంటుంది. కళాకారులకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న, చిక్కులు పడుతున్న వారికి మంచి శుభయోగం కనబడే అవకాశం ఉంది. క్రీడాకారులకు కూడా కొన్ని చిక్కులు, చికాకులు ఉన్నా తొలగిపోయే అవకాశం ఉన్నదండి. అందరి దేవుళ్ళతో పాటు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం తప్పకుండా ఈ మేషరాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.